వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. మనకి వాల్మీకి రామాయణం, సో మహర్షి వాల్మీకి గారు రచించిన రామాయణంలోని బాలకాండలోని మొదటి ఘట్టంగా నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్తున్నాం. అంటే సంక్షిప్త రామాయణం గురించిన విషయాలు చెప్పడం జరిగింది. అలాగే సో అందులో మనకి ఈ కౌంచిత్ పక్షులకు సంబంధించిన మిథును ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో ఈ కౌచితీ పక్షి అనేది చనిపోవడము, మగపక్షి, దాని శ్లోకం రావడం విశేషాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే అయోధ్య నగరానికి సంబంధించిన వర్ణన సో మనకి సాధారణమైన విషయంగా మీకు ఏంటంటే నిన్న చెప్పడం జరిగిందండి. అయితే ఇక మనకి చెప్పాలంటే నారద వాల్మీకి సంక్షిప్త రామాయణ కథకు సంబంధించిన కొన్ని బిట్స్ కూడా మనకి ఏంటంటే మన వ్యవహారిక జ్ఞానంలో కూడా తీయడం జరుగుతుంది. ఇప్పుడు అయోధ్య నగర వర్ణనకు సంబంధించిన విషయాలు నిన్న ప్రశ్నలు అవి కూడా మనకు వేయడం జరిగింది. ఇక్కడ వైవస్థిత మొదలుకొని ఈ భూమిని ఏలిన రాజులందరిలో ఇక్ష్వాక వంశీయులు చాలా గొప్పవారు అని చెప్తున్నారండి. అంటే రామాయణం ప్రకారము సో గొప్ప వంశంగా చెప్పబడిన వంశం ఏది అంటే ఇక్ష్వాక వంశీయులు. అయితే ఏ యుద్ధంలో కూడా వారు అపజయం అన్నది ఎరుగరు. అంటే ఇక్ష్వాక వంశీయులకు అసలు అపజయం అనేది లేదు ఏ యుద్ధంలో కూడా. వాళ్ళలో సగరుడనే రాజు చాలా ప్రసిద్ధి పొందాడు. సగరుడు ప్రసిద్ధి చెందిన రాజు ఇక్ష్వాకుల్లో. అంటే రామాయణ అయోధ్య నగర వర్ణనలో సగరుడు అనే రాజు చాలా ప్రసిద్ధి పొందడం జరిగింది. సో ఎంత ప్రసిద్ధి అంటే అతని వల్లనే సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. సాగరం అని సముద్రాన్ని పిలుస్తారు. సాగరం అనే పేరు సో ఈ క్రింది ఏ వంశస్థుడికి సంబంధించిన పేరుగా చెప్పవచ్చు అంటే ఇక్ష్వాక వంశం. అతనికి 60,000 మంది కొడుకులు. సో అతని వల్ల సముద్రాన్ని సాగరం అనే పేరు వచ్చింది. ఈ సగరుడికి 60,000 మంది కొడుకులు. ఈ ఇక్ష్వాక వంశీయుల కోసం కోసల దేశము చాలా ముఖ్యమైన బిట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఇక్ష్వాక వంశీయుల యొక్క రాజ్యం, ఇక్ష్వాక వంశీయుల కోసల దేశము అంటే వీళ్ళు ఏ వంశస్థులు ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కోసల దేశం. ఇది సరయూ నదిని ఆనుకొని ఉంది. సో చాలా ముఖ్యమైన బిట్ అండి. అంటే ఈ సరయూ నదిని ఆనుకుని మనకి కనిపించడం జరుగుతుంది. అంటే మనకి అయోధ్య నగరము ఏ నదీ పరిసర ప్రాంతాల్లో ఉంటుందంటే సరయూ నది. అంటే మనకి సరయూ నది తీసుకున్నట్లయితే నది మనకి చాలా అత్యంత ముఖ్యమైన వ్యవస్థగా చెప్తాం. అంటే గంగా నది యొక్క ఉపనదిగా మనం ఈరోజు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే ఈ సరయూ నది వర్ణనకు సంబంధించిన విషయాలు మళ్ళీ మీకు కొన్ని సందర్భాల్లో అసలు నది యొక్క ప్రశస్తి అంటే భారతదేశంలో నదిని ఎంత అద్భుతంగా వర్ణిస్తారో చెప్పడానికి ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తానండి. ఏంటంటే కనుక ప్రధానంగా సో నది అనేది ఏంటంటే మన సుస్థిరతను, మన కష్టాన్ని, మన నష్టాన్ని, బాధల్ని ఇవన్నీ కూడా చెప్పడం. అంటే సాధారణ చూడండి, సో నిరంతరము పారడం అంటే నిరంతరం ఏంటంటే నది అమాంతంగా వచ్చేసి ఏంటంటే కనుక ఈ కొండ మీద నుంచి కిందకు పడడం జరుగుతుంది. అలాగే చిన్న రాయిలు తగులుతాయి. సో అలాగే మధ్య నుంచి సడన్గా మనకి ఏంటంటే ఒక ముళ్ళ కంపు ఉంటుంది, పెద్ద చెట్టు అడ్డొస్తుంది. అంటే ఎన్నో అడ్డొచ్చినప్పటికీ నీ జీవిత ప్రయాణాన్ని ఆపద్దు. జీవం అంటే జీవనది అంటది. అంటే మానవ జీవితానికి అద్భుతమైన సో ప్రవాహంలా జరిగిపోవాలి అని చెప్పడానికి భారతీయ సంస్కృతిలో నదిని చెప్పారు. నది యొక్క వర్ణన, సో వాటి ప్రశస్తి, ప్రాధాన్యత, మానవుడు తన జీవితానికి నదిని ఏ విధంగా తీసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుందండి. అంటే ఈ సరయూ నది ఆవిర్భవ ఘట్టాన్ని కూడా మనకి ఏంటంటే సరయూ నదిని సో ఏ ఆలోచనతో మనకి సరయూ నది పుట్టిందనే విషయం కూడా చూడొచ్చు. ఏమైనప్పుడు ఇక్కడ ఆ వర్ణాలు మనం ఎదురు చూస్తాం. అయితే ఈ సరయూ నది ప్రాంతం ఏంటంటే కనుక ఈ అయోధ్య యొక్క పరిసర ప్రాంతాలు అయోధ్య సరయూ నది ఒడ్డున ఉన్నది. కోసల దేశాధిపతి ఇక్ష్వాక వంశీయులకు అందరికీ ఆ నగరమే రాజధాని. ఈ కోసల రాజ్యానికి సంబంధించిన అందరూ కూడా రాజధానిగా దీన్ని తీసుకున్న దాని పొడవు సో 12 యోజనాలు, వెడల్పు 3 యోజనాలు కనిపించడం జరిగింది. సో మన యోజనాలు 12.8 చెప్పుకున్నాం. అరౌండ్ 13 కిలోమీటర్లు మనం చెప్పడం జరిగింది. సో నిన్న మీకు క్లాసులో ఏంటంటే 6,000 అనేది మీకు స్క్వేర్ కిలోమీటర్స్గా మనం ఏంటంటే మీరు గుర్తించవలసి ఉంటుంది నిన్న వీడియో అదంతా కూడా. ఆ నగర వీధులు విశాలంగా తీర్చిదిద్ది ఉంటాయి. చాలా అద్భుతమైన సిటీ అండి. దశరథునే మహారాజు స్వర్గంలో దేవేంద్రులాగా ఆ నగరంలో నివసిస్తున్నాడు. అయోధ్య నగరాన్ని ఏలే రాజు. అంటే ప్రధానంగా మనకి వాల్మీకి రామాయణ బాలకాండకు సంబంధించిన అంశంలో
వాల్మీకి రామాయణ బాలకాండ విషయంలో. సో రామాయణ రచన సమయానికి అయోధ్య నేలుతున్న రాజు ఎవరు అంటే కనుక, సో మనకి అంటే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, అయోధ్య నేలుతున్న రాజు బాలకాండలో ఎవరు అంటే దశరథుడు. స్వర్గంలో దేవేంద్రుడిలాగా ఆ నగరంలో నివసిస్తూ ఉన్నాడు. అంటే మనకి స్వర్గంలో దేవేంద్రుడి యొక్క నగరాన్ని ఏ నగరంతో పోల్చుతున్నారంటే అయోధ్య నగరం. ఆ దశరథ మహారాజు వేదవేత్త. దశరథ మహారాజు ఎలా ఉన్నారంటే వేదవేత్తగా, సర్వసంగ్రహుడుగా, అన్నిటినీ మనకి నేర్చుకున్నవాడు, వేదాన్ని అద్భుతంగా నేర్చుకున్న వ్యక్తి, దీర్ఘదర్శి అంటే చాలా దూరంగా ఆలోచించవలసిన వ్యక్తి, పౌరులకు జానపదులకు మిక్కిలి ప్రియుడు. అంటే పౌరులకి జానపదులకి ముఖ్యమైన ప్రియుడండి. అంటే ఈ యొక్క అయోధ్య నగరంలో ఉండే పౌరులు, సో పౌరులు కాని జానపదులు అంటే ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, మిగతా గ్రామీణ ప్రాంతం కొంత జనాలందరికీ మిక్కిలి ప్రియుడు. అంటే రాజు యొక్క లక్షణాలు అంటే మంచి ఉత్తమంగా చదువుకోవాలి, సో దైర్ఘ్యంగా ఆలోచించాలి, అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని. అలాగే అతిరథుడు, ధర్మపారాయణుడు, బల పరాక్రమశాలిగా చెప్పడం జరిగిందండి. బల పరాక్రమశాలి. శత్రుజయుడుగా కూడా చెప్తామండి. అంటే శత్రువులను జయించగలడు, ధర్మాన్ని ఆచరించగలిగిన మహావ్యక్తి అతిరథుడు. అందుకే మనకి ధర్మం కలిగిన రాజు ఉన్న రాజ్యం ఎప్పుడూ కూడా అద్భుతంగా పారడెల్లుతుంది. అందుకే రాజు ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఒకటి చెప్పి ఒకటి చేయకూడదండి. అందుకే చాలా ముఖ్యమైన మాట ఏం చెప్తారంటే, పరిపాలన చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా సో ఏ మాట చెబుతారో ఆ మాట మీద నిలబడాలి. ఆ నిలబడినప్పుడు ఏంటంటే దానికి ప్రకృతి వైపరీత్య అంశాలు, సో ప్రకృతిలో మనకి వాతావరణ మార్పులు, వర్షాలు, ఇవన్నీ చాలా ప్రభావితం అవుతాయి. ఈ విషయాలు కూడా మనకి ఏంటంటే మీకు చాలా చక్కగా తర్వాత కొన్ని చోట్ల మళ్ళీ మాట్లాడడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో నిధి నిక్షేపాల యందు దేవేంద్రునితోనూ కుబేరునితోనూ సమానుడు. అంటే ఎంత డబ్బు అంటే కుబేరుడితో ఈక్వల్గా ఉందండి. అయోధ్య నగర్ యొక్క ఆర్థిక స్థితి అంటే ఎకానమీ చెప్తున్నారండి. వాట్ ఈజ్ ద జీడిపి, వాట్ ఈజ్ ద ఎకనామికల్ స్టాటస్ ఆఫ్ అయోధ్య జీడిపి ఏంటంటే ఇస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ద దేవేంద్రుడు అండ్ కుబేరా. అంటే మనం చూడండి, అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతదేశం పోటీ పడుతుంది అని చెప్తున్నాం. ఇట్స్ అన్ ఎకానమీ అనమాట. అలాగే వైవస్థిత మనువు లోకాలు ఎలా పరిపాలించారో దశరథుడు కూడా అలాగే పరిపాలిస్తున్నాడు. మొదటి మనువుగా చెప్పబడిన వైవస్థిత మనువు ఎలా పరిపాలిస్తున్నాడు అలాగా. అతను సత్యం తప్పకుండాను, ధర్మార్థ కామములు ఏమరకుండాను, అంటే ధర్మ అర్థ కామ మోక్షాలన్నీ కూడా మనకి ఏంటంటే ఆశ్రమ ధర్మాలను మనకు ఆచరించడం అనేది ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పడం జరుగుతుందండి. అమరావతిని ఇంద్రుడు పరిపాలించినట్టే అయోధ్య నగరం కూడా పరిపాలిస్తూ ఉన్నాడు ఈయన. అంటే సో అమరావతిని ఇంద్రుడు పరిపాలిస్తుంటే ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని అమరావతి అని పిలుస్తాము, అమరావతి అని. అయోధ్య నగరం కూడా అదే విధంగా వెళ్తుంది. ఆ దశరథ మహారాజుకు చాలా ముఖ్యమైన ఘట్టం అండి. మంత్రిమండలి చెప్తున్నారు అనమాట. ఆ దశరథ మహారాజుకు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడని 8 మంత్రులు ఉన్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి రాజుకు రాజ్యం చెప్పాం, రాజ్యం ఎప్పటి నుంచి ఏర్పడిందో చెప్పాం, ఎంత బలమైందో చెప్పాం, రాజుకు ఉండవలసిన క్వాలిటీస్ చెప్పాం. సో రాజ్యం యొక్క ఎకనామికల్ స్టేటస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇక రాజ్యానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైనది మంత్రిమండలి. అంటే భారత రాజ్యాంగంలోని ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు మంత్రిమండలి సలహా మేరకు రాజు పనిచేయడం జరుగుతుంది అని ఉంటుందండి. అలాగా ఇక్కడ సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 74లో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైడ్ అండ్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని, అలాగే ఆర్టికల్ 75లో సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా appointed the prime minister and his advice and other council of ministers is appointed by the so ministers అని ఉంటుందండి. అంటే అయితే మన రాజ్యాంగంలో మనకి ఏంటంటే లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు అని ఉంటుంది. అయితే ఇక్కడ మంత్రుల సంఖ్య ఏంటంటే 8 మంది. అంటే చాలా కీలకమైన పేర్లు ముఖ్యము. ఎందుకంటే మనకి రామాయణంలోని విభిన్నమైన పాత్రలు, అంటే పాత్రలు ఇక్కడ ఒక పాత్ర మనకి చాలా ముఖ్యం, మంత్రిమండలికి సంబంధించిన పాత్ర ఎదర సందర్భంలో. సో అలాగా రెండో కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ మంత్రులు చెప్తున్నానండి. ఒకసారి చూడండి. దశరథ మహారాజు యొక్క మంత్రులు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని 8 మంత్రులు. సో అలాగే కాకుండా ఋషిసత్తములైన వాసిష్ఠుడు, వామదేవుడనే 2 పురోహితులు ఉన్నారు. అంటే ఋషి పుంగవులు.
అంటే ఋషి షెయిన్స్. సో మంచి చెడు ఏంటి అని విషయం తెలిసిన వ్యక్తులు. ఋషి సత్తములైన వాసిష్ఠుడు వామదేవుడు. అంటే అయోధ్య నగరంలో దశరథ మహారాజు దగ్గర ముఖ్యంగా ఉన్న పురోహిత వర్గాలు ఎవరెవరు? వశిష్ఠుడు, వామదేవుడు. అంటే పురోహితం అంటే పురోహితం అంటే అయోధ్య నగర పురోహితం అంటే అయోధ్య రాజ్యాన్ని కాపాడడం. అంటే మన యొక్క మంత్రిమండలికి సంబంధించిన అడ్వైజర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అంటారు, ప్రభుత్వ సలహాదారులు అంటారు. అలా ప్రభుత్వ సలహాదారులుగా ఈరోజు మనం ఎలా చెప్పుకుంటున్నామో వాళ్ళే వశిష్ఠుడు, వామదేవుడు, ఋషి సత్తములు అంటారు. జాబాలి మొదలైన ఋత్విజ్ఞులు కూడా ఉన్నారు. అంటే ఋత్వికులు అంటే మన ఈ యొక్క వేదాలు, వేదాధ్యయనాలు, వేదాంగాలు వీటిని అధ్యయనం చేయడము, క్రతువులు చేసే వాళ్ళందరూ కూడా జాబలి. అంటే ఇక్కడ మీరు 2 ఇంపార్టెంట్ విషయాలు చూసుకోవాలి. అయోధ్యకు సంబంధించిన ఋషి సత్తములైన ముఖ్య వాళ్ళు ఎవరు లేదా పురోహితులు ఎవరంటే వశిష్ఠ, వామదేవులు చాలా కీలకమైన వ్యక్తులు. విద్ర పాత్రలు కూడా మనకి ముఖ్యమైనవి. అలాగే జాబిలీ మొదలైన ఋత్విజ్ఞులు కూడా ఉన్నారు. మంత్రులు లౌకిక కార్యాలు చేసేవారు, చాలా ఇంపార్టెంట్. అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కండక్ట్ ద సెక్యులర్ యాక్టివిటీస్. ఋత్విజ్ఞులు అంటే మనకి ఋత్విజ్ఞులు అనేసి అన్నట్లయితే కనుక యజ్ఞయాగాలు. ఋత్విజ్ఞులు వైదిక కార్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే వేదిక్ యాక్టివిటీస్ ఆర్ ద కండక్టెడ్ బై ఋత్విజ్ఞాస్, సెక్యులర్ యాక్టివిటీస్ కండక్టెడ్ బై మినిస్టర్స్. అంటే చాలా అద్భుతంగా మత కార్యకలాపాలని, లౌకిక కార్యకలాపాలని విడగొట్టే పరిపాలన జరుగుతుంది అయోధ్య నగరం ప్రస్తుత అంశంలోనండి. ఇలా సర్వశక్తి సంపన్నులున్న ఇలా ఈ రాజ్యం చాలా అద్భుతంగా జరుగుతున్న అంశాలండి. వశిష్ఠుడు, వామదేవుడు ఉభయ కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అ సెక్యులర్ అండ్ ది సేమ్ టైమ్ రిలీజియన్. అంటే సెక్యులర్ అండ్ రిలీజియస్ వేదిక్ యాక్టివిటీస్ ఈజ్ డన్ బై వశిష్ఠ అండ్ వామదేవ. అంటే వశిష్ఠుడు, వామదేవుడు ఇద్దరూ కూడా ఉభయ కార్యాలు నిర్వహించే వ్యక్తులుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇస్తాడంటే కనుక మనకి దశరథుడు మహారాజు వారి యొక్క కొలువులో లౌకిక విషయాలు, వైదిక కార్యకలాపాలు చేయడానికి ఉన్న వాళ్ళు ఎవరంటే వశిష్ఠ, వామదేవులు. లౌకిక కార్యాలు చేయడానికి ఉన్న వాళ్ళు ఎవరంటే మంత్రులు. ఈ రెండింటికి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్, మంత్రాంగ నిర్వహణలో తనకు అనుకూలంగా నడుచుకోవడంలో సమర్థులున్న, సర్వశక్తి సంపన్నులున్న అయిన ఇలాంటి మంత్రులతో కూడుకున్న దశరథ మహారాజుకి బాలసూర్యుడిలాగా ప్రకాశిస్తడం జరుగుతుంది అనేది రామాయణ బాలకాండలోని అయోధ్య నగరం యొక్క వర్ణన. అంటే అద్భుతమైన క్యాబినెట్, ద గుడ్ అడ్మినిస్ట్రేటర్స్, కంప్లీట్ సర్వశక్తి సంపన్నులు కలిగి ఉండడం జరుగుతుంది అనేది ప్రధాన అంశం. అంటే ఇక్కడ మనకి చెప్పాలి అన్నప్పుడు సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో 3 రకాలుగా ఇస్తారమ్మా. ఏంటి అనేసి అంటే మనకి దశరథుడు ఏ వంశానికి చెందినవాడు? దశరథుడు ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్పవాడు, సాగరుడు అనే పేరు ఎవరికి రావడం జరిగింది? అయోధ్య నగరం యొక్క పొడవెడల్పులు ఎలా ఉన్నాయి? అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది? దశరథుడి యొక్క అయోధ్యని ఏ యొక్క స్వర్గంలో ఏ నగరంతో ఎవరితో పోల్చడం జరిగింది? ఆర్థికంగా ఏ విధంగా కనిపించడం జరుగుతుంది? నెక్స్ట్, అలాగే ముఖ్యంగా దశరథుడి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి? దశరథుడి యొక్క క్వాలిఫికేషన్లో లేనిదేది? లేదా దశరథుడికి సంబంధించిన ఆయనకి సంబంధించిన వాటిలో లేని ప్రధానమైన అంశం ఏంటి? దశరథి యొక్క మంత్రిమండలిలో లేని సభ్యుడు ఎవరు? దశరథుడు మహారాజు వారి యొక్క ఋత్విజ్ఞులుగా చెప్పబడిన వ్యక్తి ఎవరు? జాబిలి మొదలైన వారు. అలాగే ఇక్కడ ప్రధానమైన పురోహితులు, లౌకిక కార్యకలాపాలు చేసే వ్యక్తులు ఎవరు? అలాగే ఈ మంత్రిమండలి యొక్క లక్షణంలో లేనిదేది? ఇలాంటి ఇచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అయోధ్య నగర వర్ణన మనకి చాలా ముఖ్యమైన బిట్స్ కింద కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది అన్నమాట అండి. ఓకేనా? ఇవి మనకి అయోధ్య నగర వర్ణన అత్యంత ముఖ్యమైనది. అంటే మనకి చూడండి, నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్తున్న సందర్భంలో, నారదుడే వాల్మీకి చెప్తున్న సందర్భంలోని ప్రత్యేకమైన మానిషాద ప్రతిష్టాత్వం మగవం శాశ్వత సమహం యత్రోచిం దేకం మహవదిం కామమోహితం అని ఈ యొక్క కౌశికీ పక్షులకు సంబంధించిన వచ్చిన శ్లోకం చాలా ముఖ్యమైన ఘట్టం అని చెప్పాం. అంటే క్రౌచ పక్షి మిథున కలాపంగా జరుగుతున్న ఒక సందర్భాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చాలా వివరంగా ఒకసారి అక్కడ బాలకాండ ఘట్టం దగ్గర నేను చెప్పడం జరుగుతుందండి. ఓకే, ఈ బిట్స్ ఏంటంటే ఇవి చెప్పేటప్పుడు. అలాగే నెక్స్ట్ అత్యంత ఘట్టమైన అంటే బాలకాండకు సంబంధించిన సుమారు 70 పైగా ఘట్టాల్లో ప్రతి ఘట్టము మనం ఏంటంటే బిట్స్ కింద తీసుకుంటే ఎదర
సో ఈ భాగవతం దగ్గర, హిందూ పురాణాల దగ్గర చాలా వరకు సిలబస్ ఇక్కడ కవర్ అయిపోతుంది. అంటే మీకు ఇక్కడ రామాయణ మహాభారతాల దగ్గర సో ఎంత వర్కౌట్ చేసుకున్న క్యారెక్టర్స్ బాగా వస్తే అక్కడ మనకి ఏమవుతుందంటే పురాణాల దగ్గర ముఖ్యంగా చాలా బిట్స్ మనకి కవరేజ్ అంతా కూడా జరిగిపోతుంది అనమాట అండి. రైట్. ఇక దశరథుని అశ్వమేధ యాగ సంకల్ప విశేషాలు నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే చూడడం జరుగుతుంది. సో అశ్వమేధ యాగం అంటే అన్నీ ఉన్నా కానీ ఆయనకి ఏంటి లోపం అంటే కనుక పిల్లలు లేకపోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ ఘట్టాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే వివరించుకోవడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.